లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ ఇంద్రనీల్ గారు, ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ వ్యూహకర్త. శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. మా భూముల్ని మాకిచ్చేయండి, మందడం గ్రామ సభలో రైతుల ఆగ్రహం, పోలీసులు జోక్యం పైన వాగ్వాదం. ప్రజాశక్తి వార్త ఇచ్చింది. అక్కడ అమరావతిలో ఈ మందడం ఈ భూముల వ్యవహారం రోజు నానా రభసగా సాగుతూ ఉంది. గవర్నమెంట్ బలవంతంగా భూసేకరించడం కానీ, ఇతరత్ర అక్కడ అభివృద్ధి సరిగా లేకపోవటం కానీ, ప్లాట్లు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకపోవటం కానీ, ఈ నేపథ్యంలో కొత్త భూములు తీసుకునే ప్రయత్నం. మా భూముల్ని మాకిచ్చేయండి అని మందడం గ్రామ సభలో కూడా రైతుల ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. ఒకప్పుడు ఆ ప్రాంతం అంతా గట్టి మద్దతుదారుగా నిలబడింది కదా ఇంద్రనీల్ గారు, మందడం వీళ్ళంతా కూడా. అలాగే అమరావతి నిర్మాణ సమీక్షలో కానరాని కార్మిక సమస్యలు అండి, కార్మికుల గురించి పట్టించుకోవట్లేదంటూ, రైతు కూలీల విషయాలు కానీ ఏం పట్టించుకోవట్లేదు. కానీ సడన్గా ఉండవల్లి, మన పెనుమాక ఈ రైతులు గట్టిగా పోరాడుతున్నట్టున్నారు. ఇప్పుడు మందడం ఇతర కొన్ని గ్రామాలకు కూడా ఇది పాకినట్లు అనిపిస్తుంది. అంటే పూలింగ్ 1లో వాళ్ళకి ఇప్పటిదాకా న్యాయం చేయలేనప్పుడు ఇప్పుడు ఇచ్చి ఇబ్బందులు పడతాం ఎందుకు అనే అవేర్నెస్ వాళ్ళకి బాగా వచ్చినట్లుంది. గ్రామాలు ఒక్కొక్క గ్రామం ముందుకు వచ్చేసి పూలింగ్ నుంచి మా గ్రామాన్ని బెదిరిస్తున్నారంట కదా. అంటే ఇంకో ప్రాబ్లం కూడా ఉంది సార్. ఇప్పుడు ఆల్రెడీ ఫేజ్ 1లో ఈ గ్రామాల వాళ్ళు కొంత భూమి ఇచ్చి ఉన్నారు. అంటే పదే పదే అదే గ్రామాల నుంచి కలెక్ట్ చేయటం వల్ల మాకు అక్కడ నివాసం ఉండే పరిస్థితి కూడా లేకుండా ఇవ్వటం అనేది అన్యాయం అనేది వాళ్ళ వెర్షన్. ఉండవల్లి రైతు ఎవరో చెప్తున్నాడు, మొదట 30 సెంట్లు తీసుకున్నారు, చిన్న చిన్న రైతులు కదా, తర్వాత ఇంకో 25 గజాలు తీసుకుంటా ఉంటారంట. ఎందుకంటే మొక్కలు పెట్టాలంట. మేము పొలాలు వేసుకుంది మొక్కలే కదా అక్కడ ఉండేదనేది ఆయన వాదన. అమర్రాజా బ్యాటరీస్ది కాలుష్యం ఉందంటే కాలుష్యం పేరుతో మూసేస్తారా అని అప్పుడు అన్నారు. ఇప్పుడు కాలుష్యం గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావన తీసుకురావడం మంచిదే. ఇది పుష్కర స్నానాలకు భక్తులకు కెమికల్ స్నానాలు అని అడగటం అంతవరకు అయితే నేను పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేస్తాను. కనీసం అధికారంలో ఉండారు. ఇప్పుడు అక్కడ ఎస్టీపీ ప్లాంట్స్ పెట్టాలి అంటే బడ్జెట్లో కేటాయింపులు ఉండాలి కదా. బడ్జెట్లో కేటాయింపులు చేస్తే మీరు అధికారులు దాన్ని ఇంప్లిమెంట్ చేయగలరు. కానీ మీరు అధికారంలో ఉండి మీరు బడ్జెట్లో శాంక్షన్ చేయకుండా అధికారుల మీద ఇది షో పుటప్ కోసం, ఫోటోషూట్ల కోసం వాళ్ళ మీద ఆగ్రహం. పేపర్ మిల్లు వ్యర్థాలతో గోదావరి సబ్జెక్ట్ మంచిదే సార్, పేపర్ మిల్ వాళ్ళది కూడా బాధ్యత ఉంటుంది కదా. ఉంటది, కానీ ఎస్టీపీ ప్లాంట్స్ లేవా అని కూడా మాట్లాడారు కదా. ఎస్టీపీ ప్లాంట్స్ ఉండాలి అంటే మీరు బడ్జెట్లో కేటాయించాలి కదా. వీళ్ళు చొరవ తీసుకోవాలి. రైట్. అంటే దుర్గేష్ మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా, ఆగ్రహం లేకపోతే ప్రశ్నించినట్టుగా వచ్చింది. అంటే మేము పని చేస్తున్నామని ప్రజలకు చెప్పడానికి ఉన్న 2 రోజుల్లో పేపర్ కోసం కవరింగ్లు సార్ ఇవి. లేకపోతే అధికారంలో ఉన్న మీరు బడ్జెట్ కేటాయింపులు ఇచ్చి మీరు అధికారులను ప్రశ్నించి చేపించాల్సిన పనులు. ఆల్ ఆఫ్ సడన్ ఏమంటున్నారు, పొల్యూషన్ పెరిగిపోయింది, కాలుష్యం పెరిగిపోయింది అంటున్నారు. నిజమే, కాలుష్యం ఉంది. దానికి చర్యలు ఏంటి? పర్మనెంట్గా సొల్యూషన్ చూసుకోవాలి, కానీ అడావుడికి వచ్చి ఇక్కడ పొల్యూషన్ లేకుండా చేయాలి. మరో క్రెడిట్ కొట్టేసిన చంద్రబాబు, విజయవాడ నడిబొడ్డున అద్భుతంగా అంబేద్కర్ కళావేదిక జగన్ నిర్మిస్తే చంద్రబాబు ప్రారంభోత్సవం. సరే, ప్రారంభించినందుకు సంతోషం. ఇప్పుడు శివశంకర్ గారు ప్రారంభించినందుకైనా సంతోషపడాలి కదా మనం. ఎందుకంటే అంతకుముందు అసలు లైట్లే ఎలగని ప్రాంతంగా మార్చారు కదా అంబేద్కర్ విగ్రహం ఉన్న చోట. ఇంతవరకు అయితే జగన్ గారిని అభినందించాలి కదా, ఇంత గొప్పగా ఈ కళావేదిక నిర్మించినందుకు. వాట్ ఈజ్ యువర్ కామెంట్? సార్ ఇక్కడ ఎస్ 2 విషయాలు సార్. ఇక్కడ ఇందాక మాట్లాడింది ఆ గోదావరి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి కాలుష్యం గురించి మాట్లాడారు. మీరు అన్నట్లు సంతోషమే, ఎందుకంటే ఆ కాలుష్య రహిత సమాజం ఉండాలనేటువంటిది మేము కూడా ప్రయత్నం చేసినాం. అందులో భాగంగా అమర్రాజా బ్యాటరీస్ నుంచి వచ్చేటువంటి ఆ వ్యర్థాల వల్ల, నీళ్ల వల్ల కలుషితం అవుతుందని జస్ట్ నోటీసులు ఇచ్చాము. నోటీసులు ఇస్తానే మొత్తము ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు, జనసేన వాళ్ళు అందరూ బయటకు వచ్చి నానాయాగి తరిమేస్తున్నారు, ఈ యొక్క పరిశ్రమలు తరిమేస్తున్నారు, నానాయాగి చేశారే. ఈ రోజు వాళ్ళు ఉంటే ఉండండి, వెళ్ళిపోనియండి అని చెప్పి అన్నారు. అంటే దీన్ని ఏ విధంగా మనం చూడాలి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు అనుకోవాలా, లేదా పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు అనుకోవాలా? ఇది కరెక్ట్ అయితే అది కూడా కరెక్ట్ కదా. అంటే ఎంత కన్వీనియంట్ గా వాళ్ళు మాట మార్చడం కానీ, వాళ్ళ యొక్క స్టాండ్ కానీ, ఇది ఒకటి ఎగ్జాంపుల్. ఇంకోటి, ఇదే గోదావరి కాలుష్య రహిత గురించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేము ఉన్నప్పుడు కేంద్రానికి గజేంద్ర చక్రవర్తి గారిని ఎంపీల బృందం కలిసి, అందులో ముఖ్యంగా రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి భరత్ గారు కలిసి 756 కోట్లతో దీన్ని కంప్లీట్ గా కాలుష్య రహిత చేద్దామనేటువంటిది ఒక డిపిఆర్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 86 కోట్ల రూపాయల్ని కేంద్రము ఏసీఆర్టీ అనుకుంటే ఏదో కొంచెం ఆ స్కీమ్ కింద ఆ కాలుష్య రహిత చేయడానికి శాంక్షన్ కూడా చేసింది. అంటే మేము తీసుకున్నటువంటి ప్రభుత్వంలో భాగంగా ఇవన్నీ కూడా ఉన్నాయి అప్పట్లో. ఈ రోజు
దీని గురించి మీరు మాట్లాడిన దానికి నేను కూడా ఒప్పుకుంటున్నాను, పవన్ కళ్యాణ్ గారిని ఆ కాలుష్య రహితంగా మాట్లాడడం. కానీ అమర్ రాజా బ్యాటరీస్ ఇప్పటికి కూడా అదే ఉంది కదా. అమర్ రాజా బ్యాటరీస్ దగ్గరకు కూడా వెళ్ళేసి ఒక్కసారి ఆ ఇండస్ట్రీ నుంచి కూడా వచ్చే ఆ వ్యర్థాల వల్ల, నీళ్ల వల్ల కూడా ఆ పరిశ్రమలు కూడా ఉంటే ఉండండి, లేదా వెళ్ళిపోండి అనేటువంటి ఒక హెచ్చరిక జారీ చేసి పరిశ్రమలను తిరిగితే మేము కూడాను మీకు అప్రిషియేట్ చేస్తాం. అంటే అప్పుడు చంద్రబాబు గారి కోపం రెండవది, అప్పుడు చంద్రబాబు గారి కోపం వస్తుందేమో కదా, అప్పుడు వాళ్ళు ఆయనే కదా గట్టిగా, ఆయన లోకేష్ గారు కూడా అన్నారు ఆ రోజుల్లో, అన్నారు. అందరూ ఒక ఉద్యమమే చేశారు పార్టీ కదా. ఈనాడు పేపర్ దగ్గర నుంచి రోజు వార్తలు కట్టుకొని పరిశ్రమలు తరిమేస్తున్నారు. అయ్యో అమర్ రాజా బ్యాటరీస్ హైదరాబాద్కి వెళ్ళిపోతుందంట, జగన్ వల్ల, జగన్ మూసేస్తున్నారు, తరిమేస్తున్నాడు అని చెప్పి రోజు మాట్లాడారు కదా. ఈ రోజు అన్ని పరిశ్రమలు విజిట్ చేయండి, ఈ కాలుష్య రహితంగా చేయండి, మేము కూడాను సంతోషిస్తాము, ప్రజలు సంతోషిస్తారు. అదొకటి. కేవలం ప్రకటనలు కాదు, వాటిని మూసేయించిన ఆంధ్ర పేపర్ మిల్లు మేము వెళ్ళిపోతామన్నారని బుచ్చయ్య చౌదరి గారు, కందుల దుర్గేష్ గారు ఆ సమీక్షలో చెప్పినట్టు విన్నాము. ఈయనేమో వెళ్ళిపోండి అన్నారని. వెళ్ళిపోతారా లేదా కాలుష్య రహితంగా వాళ్ళు పాటిస్తారనేటువంటిది వాళ్ళు తేల్చుకోవాల్సిన విషయం. ఇక రెండవది, ఈ అంబేద్కర్ స్టాచ్యూ, సోషల్ జస్టిస్ ఆఫ్ అనేటువంటి స్టాచ్యూ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అంబేద్కర్ భావజాలాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలనేటువంటిది ఐకాన్ గా ఈ రోజు విజయవాడలో నిలిచింది. ఆ రోజుల్లో దానికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందని చెప్పి వెళ్ళి ప్రభుత్వమే దాన్ని అంతా కూడా మొత్తం పగలగొట్టించారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మొత్తము అంబేద్కర్ స్టాచ్యూని పగలగొట్టించారు. మీరు కొంచెం అది సరిగా చెప్పండి. స్టాచ్యూని కాదు, ఆ పేర్లు తొలగించారు. జగన్ గారి పేరు తొలగించడం సార్. స్టాచ్యూ ముందర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరణ కర్త అనేటువంటిది ఉంటే ఆ యొక్క బోర్డుని స్టాచ్యూ పైన ఉండేటువంటిది, శిలాఫలకం మీద కాదు, స్టాచ్యూ కిందట పెట్టారు. అవును, సోషల్ జస్టిస్ అని పెట్టి అంబేద్కర్ గారి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకర్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని ఉంటే ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి పేరును మొత్తం పగలగొట్టిచ్చేస్తారు. సరే, మీ సంతోషం, మీ పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి, మాకు కావాల్సి చేశాం. తర్వాత ఒకసారి ఏప్రిల్లో వస్తుంది అంబేద్కర్ గారి జయంతి కానీ వర్ధంతి కానీ. అంబేద్కర్ జయంతి, వర్ధంతి 2 సంవత్సరాలు జరిగాయి ఇక్కడ, అంటే 4 ఉత్సవాలు జరిగాయి. కనీసం అంటే ఒక్క రోజైనా కూడా వెళ్ళి, అది ప్రభుత్వందే కదా, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కాదు కదా కట్టించింది, వెళ్ళి అక్కడికి వెళ్ళి కనీసం అంటే మీరు గాని, మీ ప్రభుత్వ ప్రతినిధులు గాని ఒక్కసారైనా ఆయనకు నివాళులు అర్పించారా? ఎందుకు అంత కోపము? జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినారని కోపమా, లేకపోతే అంత పెద్ద విగ్రహం అక్కడ ఉంది, ఇది వాళ్ళదని చెప్పి మీరు వెళ్ళడానికి ఏమన్నా అదే కోపమా? తెలియదు. ఈ రోజు ఆ యొక్క పార్క్ లో భాగంగా కన్వెన్షన్ సెంటర్ కూడాను స్టార్ట్ చేశారు, విగ్రహం స్టార్ట్ చేశారు. సెకండ్ ఫేజ్ లో దాదాపు పూర్తయిందని మీరు మెరుగుదల దుద్దారు. దానికి వెళ్ళేసి ఈ రోజు ఆవిష్కరణకర్తని రిబ్బన్ కటింగ్ చేసుకుని మీ పేరు ఇచ్చుకున్నారు. అంటే క్రెడిట్ ఎవరిది? కనీసం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కట్టారు కదా అని చెప్పి ఇప్పటికైనా కూడా జనరల్ గా నాకు తెలిసి గతంలో ఏ గవర్నమెంట్, ఏ చీఫ్ మినిస్టర్ ఉన్నా కూడా ఫస్ట్ వాళ్ళు చేసిన శంకుస్థాపన ఫలకం ఒక పక్క ఉంటుంది, తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు అనుకోండి, ఆయనది ఒక పక్కన ఉంటుంది. కానీ ఇక్కడ జగన్ గారిది మొత్తం తీసేశారు. ఉదాహరణకి ఇక్కడ మనం అనేక వంతెనలు ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్లో ఖైరతాబాద్ దగ్గర వంతెన ఉంటుంది, ఎన్టీ రామారావు గారు అప్పుడు శంకుస్థాపన జరిగినట్లు. తర్వాత చెన్నారెడ్డి గారు ఇనాగ్రేట్ చేశారు. అట్లాగే ఎన్టీ రామారావు గారు అప్పుడు అక్కడ విజయవాడ బస్ స్టాండ్ శంకుస్థాపన చేశారు, చెన్నారెడ్డి గారు ఇనాగ్రేట్ చేశారు. సో ఆ రెండు అట్లాగే ఉంటే ఆయన కూడా చెన్నారెడ్డి గారు కూడా రెఫర్ చేశారు. సో ఆ పరిస్థితి ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం దగ్గర లేదా? అంబేద్కర్ దగ్గర ఎక్కడ సార్? అంబేద్కర్ గారి దగ్గర డైరెక్ట్ పగలగొట్టించారు, అందరికీ తెలుసు, నోట్ అయిపోయింది. పేరు లేకపోతే, జగన్ గారి పేరు లేకపోతే మాత్రం ఖచ్చితంగా క్రెడిట్ చోరీ అవుతుంది. అంటే జగన్ గారికి వచ్చిన ప్రతిష్టని వీళ్ళు లాగేసుకున్నట్లుగా అవుతుంది. జువ్వలదిన్ ఉంది, ఫిషింగ్ హార్బర్ ఉంది, అక్కడ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిది శిలాఫలకము దుమ్ము పగలగొట్టిచ్చేసేసి పక్కన వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన సాగర్ డిఫెన్స్ వాళ్ళకి పెద్ద శిలాఫలకం ఏర్పరచుకున్నారు. అది పేరు పెట్టమని చెప్పలేదు, పాత శిలాఫలకాలు పగలగొట్టి జగన్మోహన్ రెడ్డి గారు విజిట్ చేస్తే అక్కడికి ఎక్కడ వెళ్తారో అని చెప్పి దగ్గర 200 పోలీసుల యొక్క పగలగొట్టినదని ఏ ప్రభుత్వం ఉన్నా అట్లా చేయటం సంస్కారయుతం కాదు, ప్రజాస్వామ్యతం కూడా కాదు. మనం ఏం చేద్దాం, పరిస్థితి అట్లా అయిపోయింది. అక్కడ అయిపోయింది కదా ఆంధ్రప్రదేశ్ లో. ఎప్పుడైనా ఎవరైనా చూస్తే కనుక జగన్ గారు కట్టించారా, మొదలు పెట్టారా అంటే జగన్ గారికి ఎందుకు పేరు వెళ్ళాలి? జగన్ గారు చేసినా కూడా మొత్తం అంతా మేము చేసినట్టే ఉండాలి కదా. జగన్ గారు 90% పూర్తయినా కూడాను అక్కడ శిలా పలకాలు శంకుస్థాపన టైంలో అయినా ఉంటాయి కదా, అవి కూడా చూసినా కూడా అబ్బో జగన్ గుర్తొస్తాడేమో. జగన్ గుర్తు రాకూడదు, మా పేరే గుర్తు రావాలి. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తే కనుక ప్రభుత్వానికి వచ్చినట్టు కాదా?
ప్రభుత్వాలు అనేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్ కదా సార్. అవును. వాళ్ళు శంకుస్థాపన చేస్తే మేము ఓపెన్ చేయొచ్చు, మేము శంకుస్థాపన సో చేస్తే ఏదేమైనా వాళ్ళు open ఏదేమైనా చేయొచ్చు. అంబేద్కర్ విగ్రహానికి ఒక ప్రాధాన్యత ఇచ్చినందుకు, అట్లాగే అక్కడ ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్ రెడీ అయిపోయి దానికి చంద్రబాబు గారు వెళ్ళినందుకు నాకు కూడా సంతోషం. ఎందుకంటే ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, అది ఆ పద్ధతి అన్నిట్లోనూ కంటిన్యూ చేస్తే చంద్రబాబు గారికి నాకు కూడా గౌరవం, తెలిసి ఆయన సార్, వయసుకు కూడా గౌరవం. అది నాకు తెలిసి నిన్న యొక్క ఓపెనింగ్ తర్వాత ఆయన్నే కదా ఉండేది, అదే ప్రాంగణంలో కదా. అంబేద్కర్ దగ్గరికైనా వెళ్ళి కనీసం అంటే ఆయన ఒకసారైనా కూడా దండం పెడుతున్నాను, నేను వెళ్ళినట్టు లేదు నాకు తెలిసి, నేను అంతా మరి అబ్జర్వ్ చేయలేదు. సరే, అంబేద్కర్ కాకపోతే స్టాచ్యూ దగ్గరికి వెళ్ళారో నాకు లేదో తెలియదు నాకు కానీ, నేను but గమనించలేదు. అంతవరకు అయితే అంటే వెళ్ళాలి కదా మామూలుగా అయితే కనుక క్రెడిట్ చోరీ అయినా అంబేద్కర్ పర్వాలేదు, స్టాచ్యూకి క్రెడిట్ చోరీ అయినా పర్వాలేదు, కానీ ఆ ప్రాంగణాన్ని వాడుకోవటం మంచిదేనని నా అభిప్రాయం. అదే మీరేమంటారు? సంతోషం. కనీసం ఆయనకు నివాళులు అర్పించేసి జనవరి 26 ఆగస్టు 15 కైనా కూడాను ఏప్రిల్ ఆ 14 స్టాచ్యూ కదా చుట్టూ ఆయన లైటింగ్స్ ఏర్పాటు చేసేసి ఆయన ఘన నివాళులు అర్పించాలి. ఆయన జయంతికి ప్రభుత్వం తరపున కనీసం అంటే మీరు వెళ్ళకపోతే మీ కుమారులో మంత్రులో వెళ్ళి చేయాలి అధికారులైనని అదొక్కటే అప్పీల్ చేస్తున్నాం సార్ అంబేద్కర్ గారి తరపున. రైట్. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ విషయంలో అయినా క్రెడిట్ చోరీ చేయగలరేమో కానీ అంబేద్కర్ శృతివనం విషయంలో మాత్రం క్రెడిట్ చోరీ చేయలేరు. ఎందుకు అంటే ఎలక్షన్ల ముందు కానివ్వండి, అంటే ఆఫ్ ద రికార్డు అసలు ఎలా ప్రచారం చేశారు అంటే, ఇది విజయవాడ ప్రజానికాన్ని కానీ రెచ్చగొట్టడం కానీ, అంబేద్కర్ విగ్రహం కావాలని ఇక్కడ పెడుతున్నారు మీకు అనే విధంగా, అంటే దాన్ని కూడా రాజకీయాల్లో కులమతాల మధ్య తగాదాలు పెట్టే స్థాయిలో తీసుకొచ్చి దాన్ని రాజకీయ లబ్ధి పొందారు. సో ప్రజలకి అది ఎవరు కట్టించారు, అదంతా ఎవరు డెవలప్ చేశారు అనేది ఎంత క్రెడిట్ చోరీ చేసినా ఈ విషయంలో మాత్రం క్రెడిట్ చోరీ చేయలేరు. ప్రజలకి లైఫ్ టైం గుర్తుండేది, అది మర్చిపోరు. రెండోది సార్, నిర్మిస్తే చంద్రబాబు ప్రారంభోత్సవం అని రాశారు. సరే, అది కంటిన్యూస్ జరుగుతుంది, కానీ ఆ గౌరవం అనేది పరస్పరం ఇచ్చుకోవాలి. అందులో చంద్రబాబు గారు 4వ సీఎం, ఆయనలో ఆ విశాల దృక్పథం లేకపోతే సంకుచితత్వం ఉండకూడదు కదా. వయసు రీత్యా కానీ ఆయన ఇవాళ హుందాగా చేశాడని మనం చెప్పుకోవచ్చు. కానీ అదే టైంలో జగన్ గారి శంకుస్థాపన రాయి, అది కూడా ఆ శిలాఫలకం ఉంటే గౌరవం. అది మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. అమరావతిలో టీటీడీ వాళ్ళ టెంపుల్ కట్టించారు కదా, వైవి సుబ్బారెడ్డి గారి టైంలో కదా. మీరు ఇప్పుడు వెళ్ళి టెంపుల్ దగ్గర ఎవరైనా చూసుకోండి, వైవి సుబ్బారెడ్డి గారి పేరు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఇవన్నీ తొలగించేశారు. దాని ఎక్స్టెన్షన్ ఆఫ్ వర్క్స్ ఇప్పుడు జరుగుతున్నాయి, వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఇంత సంకుచితంగా మారిపోవటం ఏంటో మరి. ఇదే ఎంత ప్రాంతీయ పార్టీ అయినా కూడా అంత సంకుచితంగా ఉండకూడదు. మీరు డెవలప్ చేసిన దానికి మీరు పెట్టుకోండి, కానీ పాత తీసేయాల్సిన అవసరం లేదు కదా. నేనైతే గతంలో చాలా మంది సీఎంలు చూశాను కదా, ఎప్పుడు అట్లా పాత దాన్ని అట్లాగే ఉంచేవాళ్ళు, కొత్తది అడిషనల్గా ప్రారంభోత్సవం చేస్తే చేసేవాళ్ళు. సర్క్ సహకరించండి. అన్ని రాజకీయ పార్టీలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ విజ్ఞప్తి. అర్హుల ఓట్లు ఒక్కటి తీసినా ఒప్పుకోం, అత్యంత పారదర్శకంగా ఓట్ల సవరణ జాబితా తయారు కావాలన్న పేరు నాని. ఏమిటి సర్ విషయంలో జాగ్రత్తగానే ఉంటున్నారా? ఇంకా టైం ఉంది కాబట్టి కొంత కవర్ చేసుకోవచ్చేమో, ఎందుకంటే ఇటువంటి వాటిల్లో చంద్రబాబు గారికి నాయకత్వం వచ్చిన తర్వాత ఈ ఓట్ల జాబితా తయారీలో ఇట్లా వీటిలో చాలా కొత్త విమర్శలు ఆ రోజుల్లో వచ్చేవి. మరి ఇప్పుడు మీరు ఏ జాగ్రత్త తీసుకుంటున్నారు శివశంకర్ గారు? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడాను ప్రతి బూత్ కి 46,000 బూతులు ఉంటే కనుక 46,000 బూతులకు కూడా బిఎల్ఏలను అపాయింట్ చేయడము, వారందరికీ కూడా శిక్షణా తరగతులు తీసుకోవడము. ఈ రోజు కూడా మా అధ్యక్షులు వారు స్వయంగా, ఎందుకంటే ఇంకా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా కూడా వ్యవస్థలను మేనేజ్ చేయగల వ్యక్తి కాబట్టి మా ఓట్లను కాపాడుకోవడం, అదేవిధంగా వాళ్ళ దొంగ ఓట్లు ఏదైతే హైదరాబాద్ లో ఉండేటువంటి ఓట్లు ఇక్కడ, లేకపోతే కనుక ఒక్కొక్క నియోజకవర్గంలో ఉరవకొండ కావచ్చు, కుప్పం కావచ్చు, 2019 ఎన్నికల ముందు ఎంత మేము యుద్ధం చేయాల్సి వచ్చిందో, ఎన్ని డూప్లికేట్స్ ఉన్నాయి దొంగ ఓట్లు అనేటువంటిది. ఇప్పుడు వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఈ సర్వేతిక చేసుకొని వెస్ట్ బెంగాల్లో 91 లక్షలు రిమూవ్ చేశారు సార్. ఉదాహరణ తీసుకుంటే తమిళనాడులో 78 లక్షలు, ఉత్తరప్రదేశ్ లో అయితే 2,89,00,000 ఓట్లను ఎస్ఐఆర్ ద్వారా తొలగించారు. 2,89,00,000 ఓట్లు. సో వారికి ఇది యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కానీ సామాన్య మానవుల్ని కానీ ఎవరిది కూడా ఓటు పోకుండా వాళ్ళందరినీ ఎలా కాపాడుకోవాలనేటువంటిది శిక్షణా తరగతులు ఇప్పటికే నియోజకవర్గాల వారీగా దాదాపు 70% నియోజకవర్గాల్లో పూర్తి అయిపోయింది. ఈ రోజు నియోజకవర్గ ఇన్ఛార్జీలకి, ఎంపీలకి, అదేవిధంగా ఈ ఎమ్మెల్సీలకి అందరికీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షుల వారు సపరేట్ గా దాని గురించి కూడాను కొన్ని మెలకువలు, ఏ విధంగా మన ఓట్లను కాపాడుకోవాలి, ఏ విధంగా వ్యవస్థలను అతను మేనేజ్ చేసేసి మన ఓట్లు తొలగించడానికి ప్రయత్నాలు చేస్తారు అనేటువంటిది ఎన్ని కూడా తీసుకొని పకడ్బందీగా గ్రామ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్స్, అదేవిధంగా మండల కన్వీనర్లతో సహా ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ 2 నెలల్లో ఏదైతే ఈ సర్కాలం ఉంది కదా, సర్కాలంలో
ఒక్క ఓటు కూడా పోకుండా వాళ్ళ యొక్క ఓట్లు, దొంగ ఓట్లు కానీ నకిలీ ఓట్లు కానీ ఎన్ని ఉన్నాయో అన్ని కూడాను ఫామ్ 7 ద్వారా కంప్లీట్ గా రిటర్న్ గా స్టేట్మెంట్ ఇచ్చి బిఎల్ఓల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అవసరమైతే ఎన్నికల సంఘము హైకోర్టుకైనా వెళ్ళేసి ఆ దొంగ ఓట్లన్నీ తీపిచ్చేసేసి సామాన్యమైనటువంటి మానవులది ఓటర్లన్నీ కూడా కాపాడుకొని ప్రజాస్వామ్యాన్ని ఒరిజినల్ ఓటర్లు అదే ఒరిజినల్ ఓటర్లు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో కేవలం 18 సంవత్సరాల నుండి ఎలిజిబుల్ ఉన్నటువంటి అర్హులైనటువంటి ప్రతి ఒక్క ఓటరు ఉండాలి. అనర్హులైనటువంటి ఓటర్లన్నీ కూడా తొలగించాలి. సామాన్యులు అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే సార్, న్యూట్రల్ వాళ్ళ ఓట్లు ఎవరైతే ఉన్నారో న్యూట్రల్ లో కొన్ని మంది కమ్యూనిటీ పరంగా మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారము ఈ కమ్యూనిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంది, ఇక్కడ ఫోకస్ చేయండి, లేదా ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది, ఇక్కడ డిలీట్ చేయండి అనేటువంటిది ఉంది. ఇంకోటి మీరు గమనించారో లేదు సార్, మే 14వ తారీఖున ఈ ఎస్ఐఆర్ గురించి నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆంధ్రజ్యోతి పత్రికలో మెయిన్ పేపర్ లో ఒక కాలం ఇచ్చారు, 3వ పేజీలో పెద్ద దాంట్లో ఏపీలో సర్ ప్రారంభం అని ఇచ్చి సర్తో సంక్షేమ ప్రక్షాళన అనేసి ఒక కాలం రాశారు ఆర్టికల్. దానికి దీనికి ఏం సంబంధం? సర్తో సంక్షేమ ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వాలు అనేది వెస్ట్ బెంగాల్, బీహార్ లో ఆ యొక్క ముఖ్యమంత్రులు ఏం చేశారంటే ఈ సర్ డేటాను ప్రామాణికంగా తీసుకొని ఎవరైతే ఓట్లు ఉంటారో ఆ ఓటర్లకే సంక్షేమ పథకాలు ఇవ్వాలి, డిలీట్ అయినటువంటి ఓట్లకు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదనేసి బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి, సువేందు అధికారి ఎన్డీఏ పాలకుల్లా తీసుకున్నారు అని ఇండైరెక్ట్ గా ఏంటంటే కనుక ఈ డిలీట్ అయినటువంటి ఓట్లకి సంక్షేమ పథకాలు ఉండవు అంటే ఈ ఏరివేత కూడా ఇది ఉపయోగించుకుంటారా అనేటువంటి భయం మాలో కలుగుతా ఉంది. అంతేగా వైసీపీ వాళ్ళందరూ తీయించేసి వాళ్ళెవరికి ఇది కూడా ఇవ్వమంటే అది నిజంగా అప్పుడు వైసీపీ అది పొలిటికల్ గవర్నెన్స్ అవుతుంది ఒకవేళ నిజంగా జరిగితే. అది ఆ నోట్ కూడా పేపర్ కటింగ్ కూడాను ఇప్పుడు మీ పీసీఆర్ వాళ్ళకి పంపిస్తాను, ఒక్కసారి డిస్ప్లే చేయండి సార్. ఎందుకంటే మీరు అన్నట్టు ఆ ఎలిజిబుల్ ఓటర్లు ఎవరైనా కూడా పాపము అమాయకంగా వాళ్ళు ఇగ్నోర్ చేసినా లేదు సార్, బాధ్యత కలిగినటువంటి ఈ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయొచ్చు, మీ ఓట్లను మీరు కాపాడుకోండి అని. ఎందుకంటే ఎంతమంది ఓటర్లు అర్హులైనటువంటి ఓటర్లు వస్తే రాజకీయ పార్టీకి మా అప్పీల్. కరెక్ట్. మీరేమంటారు, నిజంగానే అట్లా జరుగుద్దా? అంటే ఇప్పటి వరకు జరిగిన రాష్ట్రాల్లో ఎస్ఐఆర్లో భారీ స్థాయిలో ఓట్ల తొలగింపు జరగటం, కానీ ఇక్కడ మనం నోటీస్ చేయాల్సింది ఒకటి ఉంది సార్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఉంది, వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ నడుస్తున్నప్పుడు అధికారంలో ఉంది మమతా బెనర్జీ గారు. అంటే కింద బిఎల్ఓలుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది కానీ ఎలక్షన్ కమిషన్ నియమించదు వాళ్ళందరినీ కూడా. అలాగే తమిళనాడులో ఎస్ఐఆర్ నడిచినప్పుడు కూడా అధికారంలో ఉంది స్టాలిన్ గారు. సో ఇది ఎంత సక్రమంగా జరుగుతుంది అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళు మళ్ళీ తుది జాబితా అనౌన్స్ చేసిన తరువాత ఏదైతే ఓట్లు తొలగించబడ్డాయో వాళ్ళు విత్ ప్రూఫ్స్ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు స్వీకరిస్తున్నారా లేదా, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అనే దగ్గర బయటపడుతుంది. అంటే ఇక్కడ సిఇఓని వాళ్ళకి హోల్డ్లో పెట్టుకుని బీజేపీ అనండి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ అనండి, లేదా ఎన్డీఏ పార్టీలు అనండి, వాళ్ళు అవసరమైతే వాళ్ళు పార్టీ బీజేపీ పార్టీయో లేకపోతే తెలుగుదేశం వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారనుకోండి, ఆయన తీయించేసే పరిస్థితి ఉంటే అది ప్రమాదం ఉంటుంది. బిఎల్ఓల మీద వీళ్ళే ఒత్తిడి చేయొచ్చు కదా. మంచిగా జరిగితే సంతోషం. 2002 ఎస్ఐఆర్ డేటాతో ప్రస్తుత ఓటర్ లిస్టుల యొక్క డేటా మ్యాప్ చేయాలి. ప్రభుత్వము ఎలక్షన్ కమిషను ఇప్పటి వరకు వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటంటే 65% ఓటర్ల లిస్టును మ్యాప్ చేయగలిగామన్నారు. అంటే ఈ 20 ఏళ్లలో జరిగిన మైగ్రేషన్ టువర్డ్స్ అర్బన్, అంటే అర్బన్ వాటిలో మైగ్రేషన్ వలన అవ్వచ్చు, రకరకాల కారణాల వలన అవ్వచ్చు, న్యూ ఓటర్స్ అవ్వచ్చు. అంటే ఎలక్షన్ కమిషన్ 2002తో 2026 డేటాతో మ్యాపింగే 65% అయింది. అంటే ఇక్కడ ఓట్లు తొలగించబడతాయా అంటే చాలా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ చాలా జాగ్రత్తగా పకడ్బందీగా పనిచేయాల్సిన బాధ్యత అయితే వాళ్ళ మీద ఉంటుంది. ఎస్పెషల్లీ ఏంటంటే కొత్తగా ఏర్పడిన కాలనీలు, కొత్తగా ఏర్పడిన వాటిల్లో ప్రతి ఓటరు కూడా చూసుకోవాలి. ఎక్కడో వీడియో విన్నాను, రాయలసీమ నుంచి కొన్ని వేల మంది వలస వెళ్ళిపోతున్నారు, సరైన వాటర్ ఇది లేక కేంద్రమే అనౌన్స్ చేసింది సార్. కేంద్రం అనౌన్స్ చేసింది ఇప్పుడు కాదు, ఒక 3 నెలల క్రితమే అనౌన్స్ చేసింది. 14 లక్షల కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వలసల్ని అన్నారు. అంటే ఆల్మోస్ట్ 50 లక్షల ఓట్లు, 14 లక్షల కుటుంబాలు వలసల్ని వాళ్ళు ఇక్కడ ఉన్నట్ట. ఇప్పుడు ఎస్ఐఆర్ నిబంధనలు ఎలా ఉంటాయంటే 6 నెలలు మించి స్థిర నివాసం వేరే చోటకి వెళ్ళిపోతే ఓటు తొలగించే అవకాశాలు కూడా ఉంటాయి. సో వాళ్ళు మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది.
సో ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. రెండోది ఏంటంటే సార్, అసలు ఈ ఎస్ఐఆర్ పద్ధతిలో మీరు ఇందాక శివశంకర్ గారు చెప్పినట్టు ఉత్తరప్రదేశ్లో దగ్గర 2,89,00,000 సంథింగ్ ఓట్లు తొలగించబడ్డాయి అంటున్నారు కదా. ఆల్మోస్ట్ అదేంటి తెలంగాణ ఓట్లతో సమానం, అంటే 17 పార్లమెంట్లతో సమానం. అంటే మరి 17 పార్లమెంట్లు మీరు లేని జనాభాను చూపించి ఉత్తరప్రదేశ్ ఎంజాయ్ చేస్తున్నట్టే కదా ఇప్పుడు ఇన్ని రోజులు. తగ్గించాలిగా. మళ్ళీ ఇంకోటి ఏం చెప్పారు ఆ డేటాలో, 2,17,00,000 పైచీలకు వలసలు వెళ్ళారని చెప్పారు. అంటే డెత్ డిలీటెడ్ కాదు, వలస వెళ్ళారన్నారు. ఆ వలసలు ఎక్కువ ఎట్లా వెళ్తున్నారు, సౌత్ ఇండియానే కదా. మరి ఆ 17 పార్లమెంట్లు ఇక్కడ పెంచొచ్చు కదా. లేదు ఆ ఓటర్స్ని ఏమన్నా ఇక్కడ యాడ్ చేస్తారా? ఇప్పుడు కన్స్ట్రక్షన్ ట్రైన్ స్టేషన్ వెళ్తుంటారు కదా, హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళినట్లుగా. ఇది కొన్ని రకాలుగా తప్పులు తడకలతో జరుగుతున్న ఎస్ఐఆర్ అని ప్రూవ్ చేయడానికి 100 రీజన్స్ ఉండే సార్. కాకపోతే ఏంటి అంటే ఒక్క అదృష్టం ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఇమీడియట్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ తమిళనాడులో లాగా ఇమీడియట్ ఎలక్షన్ లేదు, ఇంకా 2 ఏళ్ళ టైం ఉంది కాబట్టి కొంత ప్రయత్నం చేయొచ్చు అంతే. అయితే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు బుల్డోజ్ చేస్తే చేయగలిగింది ఏం లేదు. అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో వీళ్ళెవరు లేరు. ప్రధానమైనటువంటి అధికారంలో ఉన్న నేతలు ఎంతసేపు తమే గెలవాలి, జీవితాంతం శాశ్వతంగా తమే ఉండాలని భ్రమపడతా ఉంటారు. అది ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, ఇది ఈ ఎస్ఐఆర్ల ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్క ఓటరు కూడాను, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో 4,16,16,000 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి ఒక్క ఓటర్కి కూడాను ఎన్యూమరేషన్ ఫామ్ అనేటువంటిది ఇస్తారు, అంటే డిక్లరేషన్ ఫామ్. ప్రతి ఒక్కరు మాన్యువల్ గా ఫోటో అంటించేసేసి సంతకం చేసి వివరాలు రాసి ఇవ్వాలంట. ఎవరైతే ఇవ్వలేదో ఫోటో పెట్టి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి ఇవ్వాలంట. ఎవరైతే ఇవ్వలేదో, ఉదాహరణకు మీరున్నారు, మీరు టైం లేకుండా బిఎల్ఓ వచ్చినప్పుడు మీరు ఆఫీస్ లో ఉండడమో ఒకవేళ మిస్ అయిపోయింది అనుకోండి, బిఎల్ఓ ఏమో వచ్చి ఇంటికి వచ్చి వెళ్ళిపోతారంట. ఆ ఫామ్ ని రిటర్న్ ఇవ్వకపోతే కనుక మీ ఓటు ఉండదు. అంటే ప్రతి ఒక్క ఓటర్ ఇంక్లూడింగ్ మీతో సహా నాతో సహా మనము నేను ఈ దేశ పౌరున్నే ఇలా ఉన్నాను అని చెప్పి అంటించేసి ఫోటో అంటించేసి సంతకం పెట్టి ఇచ్చేస్తేనే మన ఓటు నిలబడుతుంది, లేకపోతే ఆ ఓటు ఉండదు. అందరికీ సమానంగా వర్తిస్తే పర్వాలా, ఇది అందరికీ సమానంగా వర్తిస్తే పర్వాలా. కానీ రాజకీయ పార్టీల వాళ్ళు ఆ ఫోటోలను తీసుకెళ్లి ఎవరో ఒకళ్ళకి అంటించేస్తే ఒక్క నిమిషం, ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వడానికి 3 times వస్తారు సార్. ఈ 3 times కూడా లేకపోయినా కూడా ఓటు తొలగించడానికి వాళ్ళకి రైట్ లేదు. బిఎల్ఓ ఏం చేయాలి అంటే నోటీస్ ఇవ్వాలి. కాకపోతే ఏం చేస్తారు అంటే వాళ్ళ అవకాశవాదం వాడుకోవాలి అనుకుంటే నోటీస్ సర్వ్ చేయడానికి లేదు, నోటీస్ ఇచ్చినా రిసీవ్ చేసుకోవడానికి కూడా ఎవరు లేరు కాబట్టి డిలీట్ చేసినట్టు రిమార్క్స్ లో రాస్తారు. సో దీన్ని ఆ బిఎల్ఓలతో వీళ్ళు అపాయింట్ చేసుకున్న ఈ పార్టీకి సంబంధించిన బిఎల్ఏలు రోజు కలిసి తిరుగుతూ ఎవరెవరికి నోటీసులు ఇచ్చారో కూడా చెక్ చేసుకొని వాళ్ళతో ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తే ఆ ఓటు తొలగించకుండా జాగ్రత్త పడవచ్చు. సో పెద్ద పని అట్లయితే ఇదంతా. రైట్, ఏదైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాత్రం మా ఓటు వాళ్ళని కోరుకుంటాం. రైట్, రక్షణ కల్పించండి. తెలంగాణ డీజీపీకి ప్రొఫెసర్ నాగేశ్వర వినతి. బెదిరింపులు ఆపాలి, కేసులను ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, తెలంగాణ ఏపీ ఆయన కూడా శ్రీనివాసరావు డిమాండ్. వి శ్రీనివాసరావు గారు ఏపీ సిపిఎం కార్యదర్శి. రక్షణ బెదిరిస్తున్నారట కదా నాగేశ్వర గారిని, ఫోన్ చేసి వాడిని చేసి రక్షణ కల్పించాలని నిన్న ఆయన వెళ్ళి కలిశారట. ఏమి ఇంకా ఈ వివాదం అవ్వలేదా? ఒక పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు అతని మీద పెట్టిన కేసులు విత్డ్రా చేసుకోండి అని చెప్పాను అంటున్నారు. అసలు చూడండి, ఆయన చెప్పడం తప్పులేదు సార్. పవన్ కళ్యాణ్ గారు పార్టీ నడిపే సత్తా మనకుందా అని అడుగుతున్నారు. ఆయన కార్యకర్తలే కదా, ఆయన పార్టీ నాయకులే కదా కేసులు పెట్టింది. మరి పార్టీ అధినేతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీద పెట్టిన కేసులు విత్డ్రా చేసుకోండి అన్న తర్వాత కూడా వాళ్ళు కేసులు విత్డ్రా చేసుకోకుండా ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేయాలనే ప్రాతిపదికన వస్తున్నట్టు న్యూస్ చూస్తున్నాం మీడియాలో. మరి ఇది ఎంతవరకు సబబు? వాళ్ళు విత్డ్రా చేసేసుకోవచ్చు కదా, వాళ్ళ అధినాయకుడే కదా చెప్పింది. ఆయన పవన్ కళ్యాణ్ గారి మాట ఆయన పార్టీ కార్యకర్త వినడా? ఒకవేళ ఆయన నిజంగా చెప్పి ఉంటే విత్డ్రా చేసుకోంటే లెటర్ ఇస్తే అయిపోద్ది కదా. నిన్న పబ్లిక్ గా చెప్పారు కదా సార్, ఈరోజు పేపర్లో కూడా రాశారు కదా, పేపర్లో కూడా వచ్చింది సార్. విత్డ్రా ఆయన మీద పెట్టిన కేసులు కూడా వెనక్కి తీసుకోమని చెప్పిన మాట కూడా ఉంది. అయినా కూడా మరి ఆయన క్యాడర్ వినకపోతే ఆయన చెప్పే దాంట్లో తప్పే ఉంది. ఆయన క్యాడర్ వినకపోవడం అంటే తెలుగుదేశం వాళ్ళే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు వాళ్ళ క్యాడర్ అంతే కదా. అదే ఒకటి, పార్టీని నడిపే సత్తా మనకు ఉందా అనేది కూడా పాపం ఆయన మదనపడే దాంట్లో కూడా అర్థం ఉందంట. నేను
అర్థం ఉందన్నమాట. అది వేరే చర్చ అనుకోండి. ఏదేమైనా ఇలాంటి నేను చెబుతున్నాను కదా, నేను రోజు చెబుతున్నాను, 50 ఏళ్లలో ఎప్పుడు చూడాలి రాజకీయ విమర్శలకి రాజకీయ వ్యాఖ్యలకి మీద కేసులు పెట్టాల్సి వస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటి వాటి మీద కొన్ని వందల కేసులు అవి ఉండాలి. ఆ మాటకు సాక్షి మీదైనా కేసులు వస్తాయి. ఇట్లాగే ఏది ఏ పేపర్ అయినా అనేక రాస్తూ ఉంటుంది. ఏది దాంట్లో 99% కరెక్టే ఉంటాయి. కానీ నువ్వు అట్లెందుకు రాసావు ఇట్లెందుకు రాసావు అనే క్వశ్చన్ చేస్తే ఇంకా అసలు ఇక పత్రికలు ఎందుకు, పత్రికా స్వేచ్ఛే ఉంటుంది. రైట్. శివశంకర్, మీరు కూడా సంక్షిప్తంగా దీని మీద మాట్లాడతారా? సార్ దీని మీద ఒకటి సార్, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక ప్రజాస్వామ్య పక్షాలు అన్ని కూడాను మన నాగేశ్వరరావు గారికి మద్దతు ఇవ్వడం, ఇంక్లూడింగ్ బీజేపీ మురళీధర్ గారు కూడా కేసులు పెట్టడం తప్పనేటువంటిది ఆయన ఎక్స్ కాదుగా చాలా మంది ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. తిరుమల లడ్డు గురించి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడింది, 30,000 మంది మహిళల గురించి ఏం మాట్లాడింది, ఏ ఆధారంతో మాట్లాడింది, మరి వాటి మీద ఏం కేసులు ఏం లేవు. ఒక మాట అన్నందుకే అదేదో నేరం. వ్యవస్థల మీద గౌరవం ఉంటుంది, మరి వ్యవస్థల మీద గౌరవం ఉండి ఆ రోజు మాట్లాడారు వాళ్ళు. సార్ ఇదే మీరు అన్నట్టు మొత్తం అంతా కూడా ప్రజాస్వామ్యంలో పాలక పక్షాలు ఏది చేసినా కూడా చెల్లుతుంది అనేటువంటి రోజులు చెల్లాయి. వీళ్ళు మితిమీరినటువంటి ప్రజాస్వామ్యాన్ని చేతిలో పెట్టుకొని వీళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు ఏదో మీరు అన్నారు ఇందాక, ఈ 3-4 అంశాలను ప్రజలు అందరూ కూడా దాదాపు క్వశ్చన్ చేస్తా ఉన్నారు సోషల్ మీడియాలో. ఎస్, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇంతమంది వాలంటీర్లు తీసుకెళ్లేసి అమ్మాయిలను ఉమెన్ ట్రాపింగ్ చేశారన్నారు, తర్వాత ఏం చేయలేదు. దాని గురించి తిరుపతి లడ్డు గురించి మీరు చేసిన వ్యాఖ్యలు లేదా నిఘా వర్గాలు నాకు చెప్పాయంటున్నారు. సోర్స్ ఎక్కడ? సోర్స్ అనేటువంటి జర్నలిస్టులకు సోర్స్ ఉండదు సార్. సోర్స్ అనేది రివీల్ చేయరు, ఏదో ఒకటి తీసుకొని వ్యాఖ్య చేస్తారు కానీ సోర్స్ రివీల్ చేయరు. అదే కదా జర్నలిజం అన్నా, అదే పేపర్లు నడిపేదైనా కూడా ఏదైనా కూడా. ఆయన జర్నలిస్ట్ గా చేశాడు, తర్వాత దీన్ని ఏదో ఆయన బెదిరిద్దాం అనుకున్నారు. ఆయన సరే అని చెప్పి ఏదో విధంగా బెదిరించారో ఇంకోటో ఆయన వచ్చేసి విత్డ్రాల్ చేసుకుంటా అన్నారు. విత్డ్రాల్ చేసుకున్న తర్వాత కూడా ఆయన మీద మూకుమ్మడి దాడి కేసులు ఇంకా మాట్లాడుతూ సాక్షాత్తు అధ్యక్షుల వారు ఆయనే అన్నారు, పవన్ కళ్యాణ్ గారే. బీజేపీ కూడా నాకు సపోర్ట్ చేయలేదు, రాష్ట్ర శాఖ ఎవరు కూడా అన్నారు ఒకనొక సందర్భంలో. ఇప్పుడేమో ఆయన విత్డ్రాల్ చేసుకుంటున్నారు. ఒకటి సార్, ఆయన పక్కకు మద్దతు అనేటువంటిది పెరుగుతా ఉంది. జంజీ బ్యాచ్ అంతా కూడాను, అంటే జనరేషన్ అనేటువంటిది లేటెస్ట్ యువత ఆంధ్రాల నుంచి కూడా సపోర్ట్ ఉంది. కానీ తెలంగాణ సమాజాన్ని మెచ్చుకోవాలి. అట్లాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఆయన విషయంలో జాగ్రత్తగానే ఉన్నట్లుంది. ఆయన మీద ఎవరు ఏది ఆంధ్ర పోలీసులు వస్తారనే ప్రచారం జరిగింది, నిజమో ఒకటితో తెలియదు. కానీ వెంటనే తెలంగాణ పోలీసులను అక్కడ పెట్టడం కానీ అదంతా కూడా, నేనైతే ఈ విషయంలో రేవంత్ గారిని కూడా అభినందించాల్సిందే. ఎందుకంటే కనీసం తెలంగాణ పౌరులను రక్షించుకోవడానికి ఆయన ప్రభుత్వం పనిచేసింది అనుకోవాలి. డీజీపీ గారు సివి ఆనంద్ గారు పనిచేశారని అనుకోవాలి, ఇదే కనుక కరెక్ట్ అయి ఉంటే. ఖచ్చితంగా మీరు అన్నట్టు సార్, ఇప్పుడు ఆ యొక్క ప్రజల్లో ఆయనకు మద్దతు అనేటువంటి పెరుగుతా ఉన్నప్పుడు, అదే విధంగా ఆయన చేసినట్టు వ్యాఖ్యలు ఎక్కడా కూడాను ఆయన మాటల్లో వ్యంగ్యం కానీ లేకపోతే ఇంకోటి కానీ క్రిటిసైజ్ కాదు. ఇది వార్తా సోర్స్ ఇలా వచ్చింది, ఒకరు చెప్పారని చెప్పిన దానికి ప్రజాస్వామ్యంలో దీన్ని కూడా అనుసరిస్తే రేవంత్ రెడ్డి సర్కార్ కూడాను చాలా అపకీర్తి కదా సార్. కాదు, అప్పుడు వెంకటరామిరెడ్డి అన్న ఆయన పాపం అసలు ఆయన అన్నని మాటను అన్నట్టుగా చిత్రీకరించి పోలీసులే తప్పుడు కేసు పెడితే మరి తెలంగాణ జర్నలిస్టులంతా తిరగబడ్డారు చాలామంది. ఏంటి ఎక్కడ చూపించండి ఆధారం, దాంతో కామ్గా వెళ్ళిపోయినట్టుగా అప్పుడు వార్తలు వచ్చాయి. మరి అప్పుడే తెలంగాణ పోలీసు కూడా ఏందా ఇట్లా చేయమాకండి అని చెప్పుంటే బాగుండేది. అయినా కూడా ఏపీ గవర్నమెంట్లో ముఖ్యులైన వాళ్ళు మాత్రం ఇలాంటి పిచ్చి ఆరోపణలు, ఈ అరెస్టులు, జర్నలిస్టుల మీద దాడులు ఇవన్నీ చేస్తున్నారు. మరి వాళ్ళు జర్నలిస్టుల మీద పడితే అంటే జర్నలిస్టులకే భయపడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసిందా, అంత బలహీనం అయిపోయిందా అనేటువంటి డౌట్ వస్తుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తా ఉన్నారు సార్. మీరు ప్రత్యక్షంగా ఎమర్జెన్సీ మీరు చూసారు, మేము విన్నాం అంతే. ఎమర్జెన్సీ అంటే గుర్తుకొచ్చింది. కాదు, ఎమర్జెన్సీ అంటే గుర్తుకొచ్చింది. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు తెలిసే, సెన్సార్ ఆఫీసర్ అని ఒకళ్ళు ఉండేవాళ్ళు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో. వాళ్ళు పలానా వార్త వద్దంటే తీసేయాల్సి వచ్చేది. ఇప్పుడు అట్లాగే డిబేట్లు నడపడానికి కూడా ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులు ఎవరు పాపం అభ్యంతరం పెట్టట్లేదు, ఏపీ పోలీసులు పర్మిషన్ తీసుకోవాలన్నట్లుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. చాలా అసలు వాళ్ళకి సంబంధం లేని సబ్జెక్టు, రాజకీయ అంశాల మీద డిబేట్లు జరిపితే మీరు ఎందుకు నడిపారని ఎవరో తెలియని వాళ్ళు కేసు పెడితే, పెట్టమని పైనుంచి ఎవరన్నా ఒత్తిడి చేస్తే పోలీసు అధికారులు చెప్పాలి, అయ్యా ఇది తప్పు, మేము ఇట్లా చేయకూడదు, చేయము అని చెప్పాల్సింది పోయి కేసులు పెట్టేస్తున్నారు. ఇది విచిత్రంగా ఉంది. ఈ వాతావరణం మారాలని ఏపీ పోలీస్ వ్యవస్థ కూడా పద్ధతిగా తెలంగాణ సమాజం మాదిరిగా తెలంగాణ పోలీస్ వ్యవస్థలాగా పరువు ప్రతిష్టలు పెంచుకోవాలని మాత్రం మా బోటాళ్ళని కోరుతాం. ఖచ్చితంగా సార్, మీరు చెప్పినట్టు అదే తలపిస్తాను ఆ రోజుల్లో. ఇప్పుడు ఏంటంటే కొమ్మినేని శ్రీనివాసరావు ఏం మాట్లాడినా కూడా ఇది మాట్లాడాలా వద్దా,
అనేటువంటిది వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మీరు మాట్లాడాలని పరిస్థితి ఈరోజు తీసుకొని వస్తున్నారు. లేదు ఆ, వాళ్ళు పైగా permission ఇవ్వకపోతే ఆ, దాన్ని ఇదే debate సబ్జెక్ట్ conduct వేరే చేసే పరిస్థితి. టీవీలో వాళ్ళకి అనుకూలమైన టీవీలో మాట్లాడితే అది కేసు కాదంట. విచిత్రంగా అంటే సార్ ప్రభుత్వం సంబంధించిన సర్వీస్ రూల్స్ ప్రకారం రన్ చేస్తే ఏదైనా కూడా వస్తాయి సార్. అందరికి ఒకటైతే సర్వీస్ రూల్స్ చట్టం ముందు అందరూ సమానమైనటువంటిది తీసుకున్నట్లయితే ఫండమెంటల్ రైట్స్ ప్రకారం వెళ్తే రాజ్యాంగంలోనే వెళ్తాయి. డిఎస్సి మెగా మోసం, అర్హులకు చంద్రబాబు సర్కార్ దగాపై మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపాటు. డిఎస్సి దగా, సూట్ కేస్ కలెక్షన్ అంటూ తాటిపర్తి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే విమర్శ. లోకేష్ శాఖ అక్రమాలపై పవన్ ప్రశంసగలరా అని మార్గాని భరత్ మాజీ ఎంపీ వ్యాఖ్య. డిఎస్సి ఒక స్కామ్ అంటూ జక్కంపూడి రాజా వ్యాఖ్య. అయితే మెగా డిఎస్సిపై దుష్ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు, పాఠశాల విద్యాశాఖ హెచ్చరిక. ఆరోపణలు చేసిన సదరు మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలు, వ్యక్తులు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్. వాళ్ళు చేసిన ఆరోపణలకు సంబంధించి సమాధానం చెప్పి ఎదురు తప్పు ఇదని రుజువు చేయాలి, కానీ కేసులు పెడతామని బెదిరించడం ఏందో మరి అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము దేని మీద చర్చ నడిపితే ఏం గొడవ, చర్చ నడపకపోతే ఏం గొడవ నాకైతే అర్థం కాలేదు. ఏపీ ప్రభుత్వ తీరు ఇట్లాంటి ఎన్ని స్కాములు ఏం కదా ఈ గత 50 ఏళ్ళకి ఎన్నో చూసాం. కానీ జర్నలిస్టుల మీద కేసులు పెడతాం, మీడియా సంస్థల మీద కేసులు పెడతామన్న ఏకైక గవర్నమెంట్. గతంలో చంద్రబాబు గారి గవర్నమెంట్ కూడా ఇంత ఇట్లా పనిచేసిందని నేను ఎప్పుడు చెప్పలేదు. ఈసారి మాత్రం విచిత్రంగా తయారైంది. దీని మీద అసలు వివరణ ఇవ్వలేదు కదా ఇంతవరకు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఇవ్వలేదు. ఇంకొకటి సార్, అసలు ప్రపంచంలో, దేశం కూడా కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి ఎగ్జామ్స్ నడిచినప్పుడు మెరిట్ లిస్ట్ని అనౌన్స్ చేసి దాన్ని వెబ్సైట్లో పెడతారా లేదా? ఫస్ట్ థింగ్. రెండోది, అసలు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా అక్కడే పనిచేస్తున్నప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతనికి ఒకవేళ పారదర్శకతతోనే జరిగింది అని పదే వీళ్ళు చెప్తున్నారు కదా, జరిగితే అతను కూడా ఆ పేపర్ చూడలేడు అనుకుంటే అతను మరి మీరు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అతనికి? ఓకే, ఒకవేళ ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అంటే అతను ఇప్పుడు చెబుతున్న రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవి కోర్టుకు ఎందుకు సబ్మిట్ చేయలేదు, ఓకే, అతను ముందే మెన్షన్ చేయలేదు అప్లికేషన్ ఫామ్లో అనేది, అది మెన్షన్ చేయలేదు అని తెలుసుకోవడానికి అన్ని నెలలు ఎందుకు టైం పట్టింది? అంటే రైట్, ఇవన్నీ ఆరోపణలు చేస్తే మళ్ళీ మీ మీద ఆరోపణ, మీరు ఎందుకు అవన్నీ అన్నారా అనే పరిస్థితి. మేమేమంటున్నాం, వాటి మీద సమాధానం వచ్చిందా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు? సమాధానం రాకపోగా ఇప్పుడేమంటున్నారు, ఇలాంటి అసత్యాల ప్రచారం అంటున్నారు. ఇక్కడ ఎవరు అసత్యాలు చెప్పట్లా, ప్రశ్నిస్తున్నారు. ఏమని? ఈ ఇన్ఫర్మేషన్ మీద డౌట్ ఉంది అని అందరూ ప్రశ్నిస్తున్నప్పుడు దానికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత అయితే ఆ డిపార్ట్మెంట్కి ఉంది. ఫస్ట్ ఆన్సర్ చేయండి. ఇప్పుడు స్పోర్ట్స్ కోటా ఉంది సార్, దేశంలో ఎక్కడా కూడా స్పోర్ట్స్ కొన్ని అంటే ఏదైనా రాష్ట్రం తీసుకోండి, ఇదే డిఎస్సి ఎగ్జాంపుల్ తీసుకోండి, స్పోర్ట్స్ కోటా వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయాలి. వీళ్ళు జీవోని సవరించి స్పోర్ట్స్ కోటా వాళ్ళకి ఎగ్జామ్ లేకుండా ఆర్గనైజ్ చేశారా? సో అందువల్ల ఆరోపణలు వస్తున్నాయి. మీరు క్లియర్గా చెప్పండి, ఎవరు బాబు మేము ఏ తప్పులు చేయలేదు, ఈ క్రైటీరియా ఫాలో అయ్యాము, ఇలా చెప్పాలి కదా, అది చెప్పట్లేదు. రైట్. శివశంకర్ గారు, ఈ మీద మళ్ళీ కేసులు వస్తాయంట, జాగ్రత్త. మరి ఎట్లా? మరి బొత్స గారి మీద కూడా కేసు పెడతారా? ఇప్పుడు డిఎస్సి మెగా మోసం అని ఆయన అన్నాడు, మీరేమంటారు? మాట్లాడిన వాళ్ళ మీద, ప్రచురించిన వాళ్ళ మీద, దాని మీద సోషల్ మీడియా వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద అంటే కనుక ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా దీని గురించి మాట్లాడకూడదు అని హెచ్చరికలు జారీ చేశారు పూర్తిగా అఫీషియల్ గానే. ఇక్కడ ట్విట్టర్ లో ఆయన నిన్న సమాధానం చెప్పారు. ఎవరు? లోకేష్ గారు. ఏమి ఇచ్చారంటే, దీని గురించి అడిగినటువంటి ప్రశ్నలకు కాకుండా జగన్ గారిని వ్యక్తిగతంగా తిడుతూ, నేను 16,000 పోస్టులు ఇచ్చినాను, 10,000 జాబ్ క్యాలెండర్లు ఇచ్చాను, నేను గొప్ప ఇది అన్నారు. కానీ ఎక్కడా కూడాను లేదా ప్రతిపక్ష పార్టీ విమర్శించింది దీనివల్ల ఈ నవీన్ అనేటువంటి వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ రాలేదు, లేదా ఆ నవీన్ వెంకి ఇక్కడ పనిచేయలేదు, లేదా అతనికి పోస్టింగ్ మేము ఇచ్చామని కానీ ఎక్కడ దాని గురించి సమాధానం చెప్పలేదు. ఎక్కడ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా తిట్టడానికి చేశారు తప్ప సరైనటువంటి సమాధానాలు రాలేదు. పాయింట్ టు పాయింట్ అడిగారు ప్రతిపక్ష పార్టీగా, మేము అడిగాము. జనరల్ గా ప్రభుత్వానికి సంబంధం లేకపోతే ఏం చేస్తారంటే, ఒక కమిటీ వేస్తున్నాము, ఆ కమిటీ వాళ్ళు కనుక అది అఫీషియల్ కమిటీ వేస్తాము, వేసి నిజంగా తప్పు జరిగి ఉంటే చర్య తీసుకుంటాం, లేకపోతే యథాప్రకారం నడుపుతామని చెప్పాలి. అట్లా కాకుండా ఎదురుదాడి ఏంటో అర్థం కావట్లేదు. మా పార్టీ డిమాండ్ చేసింది ఒకటే, మీరు సిబిఐ చేత కానీ సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించండి అంటే ఇమ్మీడియట్ గా ఏం తప్పులు జరగకపోయింటే లోకేష్ ట్విట్టర్ లోనే ఎస్ మీరు కోరిన విధంగా సిబిఐ జరుపుకోండి, లేదా సిట్టింగ్ జడ్జిని మేము వేస్తున్నామనేటువంటిది నిన్నటి తిరుపతిలో ఆ లడ్డు మీద కమిటీలు 1 మ్యాన్ కమిటీ అంట, అంతమంది ఈ కమిటీ అంట వేశారు కదా. మరి దీని మీద కూడాను వచ్చినటువంటి ప్రజల్లో అనుమానాలు వచ్చాయి, అవన్నీ పాయింట్లన్నీ అడిగారు. దాని మీద
మీరు విమర్శలు చేసుకోండి, ఆరోపణలు చేసుకోండి, మధ్యలో మా బోటాళ్ళ మీద పడొద్దని మాత్రం చెప్పండి. ఎందుకంటే అయ్యి నువ్వు కూడా మాట్లాడిచ్చావు కదా అనే అధమ స్థాయికి అక్కడ వ్యవస్థలు వెళ్తున్నాయి. దురదృష్టం అట్లా. ఇప్పుడు ముందు బొత్స గారి మీద కేసు పెడతారో ఏమో చూడాలి మరి. ఇక రైట్. రణధీర్ గారు హైదరాబాద్ నుంచి. రణధీర్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. గుడ్ మార్నింగ్ సార్. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద పెట్టిన లాంటి కేసులు చూసుకుంటే, అలాంటి కేసులు పెట్టాలంటే ఆంధ్రజ్యోతి ఈనాడు మీద కూడా బోలెడని కేసులు పెట్టారు సార్. ఎలా అంటే 14 లక్షల కోట్ల అప్పు చేసిందని ఏసోస్తారు సార్, వీళ్ళు పేపర్లలో రాశారు. అవును. ప్లస్ మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వీళ్ళు రాసిన అబద్ధాలు అవన్నీ నిజమా సార్? అవన్నీ కాదు అని చెప్పేసి వీళ్ళే అసెంబ్లీలో మళ్ళీ దీన్ని మాట్లాడారు కదా సార్. ఉమెన్ ట్రాఫిక్ మీద కూడా వీళ్ళు పార్లమెంట్ లో క్వశ్చన్ ఇస్తే పార్లమెంట్ ఆన్సర్ ఇచ్చింది తప్ప వీళ్ళు చెప్పింది తప్ప సార్. దాని మీద కూడా కేసు పెట్టాలి కదా మరి. ఏం చేస్తా, పైగా మహిళలను అవమానించినట్లు లెక్క అది ఒక రకంగా. కానీ ఇది వాళ్ళకి అధికారం ఉంది, సినిమా గ్లామర్ ఉంది, పవర్ ఉంది, నడిచిపోతుంది. అప్పుడు గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు, పొలిటికల్ క్రిటిసిజంగా తీసుకుంది. ఇప్పుడేమో వీళ్ళు రైట్ మా మీద ఒక మాట అంటే చాలు ఊరుకోమని, అంటే అంత ఆసక్తులని అర్థం. అక్కడ జగన్ ఏమో ఏముందో ఇట్లాంటి అని ధైర్యంగా ఉన్నాడు, వీళ్ళకి ఆ ధైర్యం లేదు, అది తేడా. రైట్, అంతే కదా. అంతే. రైట్, థ్యాంక్ యూ. రైట్, శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి కాపు సమాజానికి ఈయన సవాల్ విసురుతున్నట్ల? మరి రంగా గారి ఇష్యూ గురించి కానీ, అలాగే చంద్రబాబు ఒక నాశనం కోరే వ్యక్తి కాదని చెప్పడం కానీ, పవన్ మనోహర్ కులాల ఐక్యతను అర్థం చేసుకున్నారని చెప్పడం కానీ, కాపు నేతలు నేను ఒక్క మాట అనలేదు కానీ వారంతా ఇష్టానికి మాట్లాడుతున్నారని ఇంకోటి అంటాం కానీ, మీకు అంటే ఇది తనను విమర్శించే కాపు నాయకులంతా ఏకాభిప్రాయంతో సీఎం అభ్యర్థిని పెట్టుకుని గెలిపించుకోండి అని చెప్పడం ఒక సవాల్ విసురుతమైన కాపు సమాజానికి. సిగ్గులేని సీఎం పదవి చేపట్టలేని సిగ్గులేని జాతి మాది అని ఓవి రమణ అంటున్నారు. సో అలాగే మరోవైపు సోగాలి ప్రీతి ఇష్యూ. సో ఇవన్నీ పవన్ కళ్యాణ్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా, లేదా ఆయనే సవాల్ విసరడం ద్వారా కాపు సమాజం మీద తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నట్ల? మ్యూట్లో ఉన్నారు శివశంకర్. అది కాదు సార్, ఇప్పుడు మనము ఆన్లైన్ లో కానీ అన్నిటిలా చూస్తా ఉన్నాము. ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు కానీ 2024 ఎన్నికల ముందు కానీ ఆయన ఏం మాట్లాడారు? కనీసం కుల భావనైనా తెచ్చుకుని ఓటేయండిరా అని చెప్పిచ్చేసి కులాలను ఎవరు ఆయన అడిగారు? ఎవరు ఆ కులాల ప్రస్తావన తీసుకొని వచ్చారు? కనీసం ఆ సెంటిమెంట్ క్రియేట్ చేసింది ఎవరు? తనను ఎవరైనా కూడా విమర్శిస్తే కులాన్ని విమర్శించినట్టు ఎందుకు దానికి కలరింగ్ ఇచ్చారు? పైగా తనకి ఓట్లే చూపిస్తాను, నేను సీఎం అవుతాను, మీరంతా మొత్తం ఉండని కూడా సీఎం అని అనిపించుకున్నాడు కూడా. సీఎం అని అనండి అని సరదాగా కూడా కొన్ని సభల్లో అన్నాడు ఆయన. అదే అన్నారు సీఎం వారు. ఈ రోజు ఎందుకు ఇలా వచ్చిందంటే సార్, ఈ కాపు సంబంధించినటువంటి వాళ్ళు సెకండ్ గ్రేడ్ గా ఉన్నారు. అంటే భావన అనేటువంటిది ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్థానికంగా ఎక్కడైనా కూడా జనసేన వాళ్ళకి మినిమం కూడా ఏమి కూడా వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా ఉన్నాము, కానీ మేమేమో సంపూర్ణ మద్దతు ఇచ్చాము, మమ్మల్ని ఇలా ఎందుకు చూస్తున్నారు అనేటువంటిది భావన. ఇక రెండవది, కనీసం 100 కోట్లైనా ఇచ్చి కాపు నేస్తమైనా కూడాను మేము ఓట్లు వేసి గెలిపించేసి మేము మీకు అండగా ఉన్నాం కదా, మీరు చెప్పినట్లు కనీసం మీరు కాపు జాతికి మాకు అండగా ఉండి మన పేదవాళ్ళకి సంబంధించింది కాపు నేస్తమైన 100 కోట్లు రిలీజ్ చేయించలేని పరిస్థితిలో ఉన్నారని ఎక్కడికి వెళ్ళినా కూడా నిలదీసేటువంటి ప్రశ్నించే భావన. ఆయనే అన్నారు కదా ప్రశ్నిస్తామని. ఇలా అడిగితే ఈ రోజు ఏం చేస్తున్నారంటే కన్వీనియంట్ గా ఈ విజయ్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత, తమిళనాడు ఎన్నికల తర్వాత కూడా వీళ్ళందరిలో ఒక క్రియేట్ అయిపోయింది, ఒక బాధ అనేటువంటిది వచ్చింది. మనం కూడా ఇంత శక్తి పెట్టుకొని ఇన్ని ఓట్లు పెట్టుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేశాము, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇంకా 12 ఏళ్ళైనా కూడా ఎందుకు ఇలా ఉన్నారు, ఈయన ముఖ్యమంత్రి చేసుకుంటే మాకుంటది కదా అనేటువంటి భావనతో వీళ్ళు అడిగే ప్రతి ప్రశ్నలకి ఈయన ఉక్కిరి బిక్కిరి అయ్యేసి ఈ రోజు కన్వీనియంట్ గా కాపు నాయకులు ఒకరు ఇద్దరు బయటపడతా సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడాను ఒక బ్లాక్ మెయిల్ చేస్తూ, ఇది హెచ్చరిక కాదు, బ్లాక్ మెయిలింగే, నేను ఎదురు తిరుగుతాను, మీ సంగతి తెలుస్తాను, ఎవరైనా మీరు ఇలా మాట్లాడతారా, కట్టుదిట్టంగా ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, జనసేన భావాలు ఇదే, కులభావం కాదు, కాపు జాతులందరూ కావాలంటే మీరు ఒకరిని ఎవరైనా ఏరుకోరి చేసుకుని ముఖ్యమంత్రి చేసుకోపోండి. ఇది ఈ విధంగా కాపులు ఎవరు కూడా మిగతా వాళ్ళు నోరెత్తకుండా, నోరెత్తితే వాళ్ళ మీద అధ్యక్షుల వారే మాట్లాడారు కాబట్టి ఇక మిగతా జనసేనంతా కూడా మూకుమ్మడిగా జన సైనికులు కూడా మీద పడి దాడులు చేస్తారనేటువంటి ఒక ఇండైరెక్ట్ గా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అనేటువంటి దీని వల్ల అర్థమవుతుంది సార్ ఈ ఎపిసోడ్ లో. అంతేగాని లేదు, ఓవి రమణ లాంటి వాళ్ళు
తరచూ మాట్లాడుతూ ఉంటారు. దాసరి రాము వాళ్ళు బయటకు వచ్చారు, చాలా మంది వాళ్ళు సోషల్ మీడియా వేదికగానే చాలా మంది బయటపడతా ఉన్నారు, అయ్యా ఇది కాదని. దీన్ని పురుషా పెట్టడానికి ఏ విధంగా చంద్రబాబుకి డ్యామేజ్ అవుతుందో, ఏ విధంగా మా మైత్రికి బ్రేక్ అవుతుందో అని చెప్పిచ్చేసి ఒక హెచ్చరిక జారీ చేశారు. ఇక రెండో విషయానికి వస్తే సుగాలి ప్రీతి, ఆ వీడియో కూడా మనం ప్లే చేస్తాం, మీరు ప్లే చేశారు. సుగాలి ప్రీతి లాంటి వారి కోసమే అనుకుంటా, సుగాలి ప్రీతి కేసు కోసమే నేను అధికారంలోకి రావాలి, వచ్చిన మొట్టమొదటి ఫైల్ ఏదైనా ఉందంటే సుగాలి ప్రీతికి అనేటువంటిది క్లియర్ గా చెప్పారు కదా. సుగాలి ప్రీతిది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంత న్యాయం చేసి ఈ రోజు ఆమె సుగాలి ప్రీతి గారి తల్లి మాటల్లో చెప్తా ఉంటే 5 ఎకరాలు ఇచ్చారు, 5 సెంట్లు ఇచ్చారు, నా భర్తకు ఉద్యోగం ఇచ్చారు, ఇంత డబ్బులు ఇచ్చారు, కనీసం దాంట్లో స్థలం ఇచ్చిన వాటిలో ఇల్లు కట్టుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం మాకు సహకరించలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రమాదేవి అనేటువంటి స్పెషల్ ఆఫీసర్ ని పెట్టి ఇది అత్యాచారం జరిగిందని నిర్ధారించేసేసి ఎస్టాబ్లిష్ చేసేసి దానికి సిబిఐ కూడా లేఖ రాశారు కదా. వీళ్ళు వచ్చిన తర్వాత 1 సంవత్సరం పట్టించుకోలేదు. తర్వాత ఆమె పాపం జనసేన ఆఫీస్ దగ్గరికి వచ్చేసి రోడ్డు మీద బైఠాయించి అన్ని చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఆ సాక్షులని చెరివేశారు కదా, సాక్షులు లేవు కదా, సిబిఐకి జస్ట్ ఉత్తిత్తు లేఖ రాశారు కదా అన్నారు. ఆమె అడిగింది ఏంటి, మీరు చెప్పిన మాటే కదయ్యా. అదే విధంగా జట్వానీ కేసులు అయితే కనుక సాక్షాత్తు ఐజీల్ని 3 పోలీస్ ఆఫీసర్లను జైల్లో లోపల పెట్టించారు కదా, అంత విలువ చేయదా మా కూతురు, మీరే కదా మాట ఇచ్చారు, జత్వానికి 1 కేసా మా బిడ్డకు 1 కేసా అనేటువంటిది ఆవిడ ఆర్తనాదాల మీద అడుగుతా ఉంది. దీని గురించి మాట్లాడు 2 ఏళ్ళైనా కూడాను. ఏదైనా మాట్లాడితే సుగాలి ప్రీతి మీద కేసు పెడతారేమో అని నా ఆలోచన ఉంది, లేదా మీ మీద నా మీద కేసు పెడతారేమో. రైట్, ఓకే, శివసేన మన మాట్లాడండి ఇంద్రని. ఫస్ట్ సుగాలి ప్రీతి కేసు గురించి ఒక 1 మినిట్లో క్లోజ్ చేద్దాం సార్. జనరల్గా ఏంటి అంటే కేసు జరిగినప్పుడు ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తారు. ఆ ఎవిడెన్సెస్ ఏవైతే కలెక్ట్ చేయాలో అవి సరైన రీతిలో కలెక్ట్ లేకపోవటం వలన ఆ కేసు పురోగతిని సాధించలేము అని సిబిఐ కూడా చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఇది టీడీపీ హయాంలో జరిగింది. టీడీపీ హయాంలో ఆ కేసులో కలెక్ట్ చేయాల్సిన ఎవిడెన్స్లు ప్రాపర్గా కలెక్ట్ చేయలేదు అనేది తర్వాత జగన్ వచ్చిన తర్వాత సిబిఐకి అప్పచెప్తే సిబిఐ కూడా ఇందులో ఫర్దర్గా వెళ్ళడానికి కావాల్సిన ఎవిడెన్సెస్ ఆ టైంలో కలెక్ట్ చేయాల్సింది చేయలేదు కాబట్టి మేమేం చేయలేమంటాం వల్ల ఈ కేసుని అంటే ఒకవేళ బాధితురాలు తరపున ఒక మంచిగా ఆలోచించి జరిగితే రాజకీయంగా వాడుకున్నారులేండి, జరిగితే ఇవ్వాల్సిన బెనిఫిట్స్. ఈ కాపు సమాజానికి పవన్ కళ్యాణ్ విసిన సవాల్ మీద మీరు ఎట్లా స్పందిస్తారు సార్? కుల భావనతోనన్నా నన్ను గెలిపించండి అని ప్రాధేయపడిన మాట వాస్తవం. రెండోది, అసలు కులం అంటే కాపు సామాజిక వర్గం వల్ల మాత్రమే నేను గెలవలేదు, అందరూ ఓట్లు వేశారు అనే భావన ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన పార్టీ తరపున అధినేతగా ఉండి రాష్ట్రం మొత్తం కూడా ఈయన ప్రచారం చేయలేదు కదా. కూటమిలో కాపు సామాజిక వర్గపు ఓట్లు అధికంగా ఎక్కడ ఉన్నాయో అంతవరకు మాత్రమే ప్రచారాలు చేసి వెళ్ళొచ్చు, కానీ తక్కువగా వెళ్ళి ఉండొచ్చు. పైగా అసలు ఆ రోజులు అందరూ అడిగారు 50 సీట్లు అడుగు స్వామి అంటే అడగల. 2 ఏళ్ళు సీఎం పదవి అడగలేదు పాపం. వాళ్ళ కోరిక ఆ రకంగా తీర్చి ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చేది ఆ రోజున వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడేమో అసలు మీకు దమ్ముంటే చేసుకోండి, అదే ఏది మీకు ఎవరన్నా రంగా గారి గురించి మాట్లాడుతున్నారు. ఆల్ ఆఫ్ షన్ అందరూ రంగా గురించి మాట్లాడతారు. రంగా గారు చేసుకున్న కమ్మ సామాజిక వర్గాన్ని ఆ నెక్స్ట్ జనరేషన్ 2 కులాలకు సంబంధించిన వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నారు. మరి అది మీకు కూడా వర్తిస్తుంది కదా, పవన్ కళ్యాణ్ గారికి కూడా వర్తిస్తుంది కదా అదే మరి. రైట్, ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు సడన్గా కాపు సామాజిక వర్గానికి సంబంధించి సవాల్ చేసిన తీరు, సవాల్ అంటే నా అభిప్రాయం అనమాట. ఏది కాపు నాయకులంతా ఏకాభిప్రాయంతో ఒక సీఎం అభ్యర్థిని పెట్టుకుని గెలిపించుకుంటే తాను అభినందన తెలుపుతానంటే అంటే తను అవ్వలేదని చెప్పటమేనా? ఇదేంటో మరి. అంటే మీరు అంటే కాపు సామాజిక వర్గం ఏమీ చేయలేదు అని మరి ఏంటో ఒక రకంగా ఈ సవాల్ అంటే బేసికల్లీ దాసర్ రాము గారు చేసిన వ్యాఖ్యలు మరి ఇప్పుడు వాళ్ళు ఓవి రామన్ అంతకంటే సీరియస్ గా మాట్లాడారు. మళ్ళీ మాట్లాడతారు కొన్ని రోజులు ఆగండి, మరి ఏమవుద్దో చూద్దాం. రైట్, ఇంద్రనీల్ గారు, శివశంకర్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.